సార్ ఇప్పుడు ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు ఒకటి ఉంటే ఒక సోషల్ మీడియా ప్రాపగేషన్ కొంతమంది దీన్ని రాజకీయాలకు జోడించి చెప్పడం వల్ల డిఫరెంట్ యాంగిల్స్ కనబడుతున్నాయి దీంట్లో. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎప్పుడైనా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ ప్రజాపాలనలో చట్టాన్ని అజమాయిషి చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు ఏ రోజు చేయలేదు. వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిండ్రు. యాజ్ పర్ ద లా ఎట్లా ఉంటే అట్లా ప్రొసీడ్ కమ్మని. అది ఏ చట్టమైనా ఏ ఇన్సిడెంట్ అయినా అదే జరిగింది. ఇదే సినిమాకు కండక్ట్ ఉన్న ఒక డాన్స్ మాస్టర్ కేసు విషయంలో మేము ఫేవరింగ్ అల్లు అర్జున్, నేషనల్ అవార్డు వచ్చింది, ఇద్దరు నేషనల్ అవార్డ్ స్టార్సే. ఫేవరింగ్ అని చెప్పి ఆ జానీ మాస్టర్ కేసులో మేము అల్లు అర్జున్ మామగారు చంద్రశేఖర్ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నారు కాబట్టి అల్లు అర్జున్ గారికి ఆ జానీ మాస్టర్కి ఎక్కడో చెడింది కాబట్టి మేము అలా ఆయన మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ ఆయన ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ లో చంద్రశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు. సో ఉంది కాబట్టి జానీ మాస్టర్ ని ఆయనకున్న దీని మీద మేము వెంజెన్స్ ప్రకారం ఏదో చేసినాము, మేము లివరేజ్ ఇచ్చేసినాము, లేదా జానీ మాస్టర్ మీద వీళ్ళ కుట్రకు మేము సహకరించామని మొన్నటిదాకా మా మీద బదనాము. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే అరే అల్లు అర్జున్ ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఒక నేషనల్ స్టార్ కాఫీ కూడా జాతీయ అవార్డు గ్రహీత, ఇంకో రకంగా బట్ ఈ రెండు కేసుల్లో చట్టం యాజ్ పర్ లా ఏముందో అది చేసుకుంటూ పోతుంది పోలీస్ డిపార్ట్మెంట్. దీనిలో ప్రభుత్వం జోక్యం లేదు. ఒకటి. రెండు, డెఫినెట్లీ యాజ్ ఎ టాలెంటెడ్ యాక్టర్ వీ రెస్పెక్ట్ అల్లు అర్జున్ గారు యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ ఎ యాక్టర్. మాకు అల్లు అర్జున్ గారి మీద అధికమైన ప్రేమ అవసరం లేదు, అట్లానే ఏమో ద్వేషమో కోపమో అవసరం లేదు. సో ఆ ఇన్సిడెంట్ ప్రకారం నిజమే. ఒక క్వశ్చన్ అందరు అడుగుతున్న క్వశ్చన్ నేను కూడా అడగదలుచుకున్నది ఏంటంటే 13 days ఎందుకు పట్టింది అంటే ఇప్పుడు మిగతా నిందితులు కొంతమంది పరారీలో ఉండొచ్చు కానీ నేనైతే ఈజ్ వెరీ మచ్ ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్. సార్ నేను ఏమంటా, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత A1 నుంచి A11 వరకు ఉన్నది. దాంట్లో విచారణలో తేలింది, ఇంకా లోతుగా విచారణ జరిపి ఒక ప్రొసీజర్ ప్రకారం పోయి ఈరోజు వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. నేనేమంటానంటే దట్ ఈస్ లైక్ ప్రభుత్వంగా మేము మా పాత్ర ఏముండదు, పోలీస్గా డెఫినెట్గా ఆ పాత్ర ఉంటుంది. అయితే ఇక్కడ అందరూ మిస్ అవుతున్న ఒక పాయింట్ ఏముందంటే, ఎస్ సినిమా యాజమాన్యం పలానా రోజు ఈ పుష్ప 2 సినిమా యొక్క హీరో హీరోయిన్ మిగతా వాళ్ళందరూ వచ్చి ఈ సంధ్యా థియేటర్లో మూవీ చూస్తారని చిక్కటపల్లి పోలీస్కి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టి బందోబస్తు ఇవ్వమని అడిగారు. ఓకే, దేనికి? టు సీ మూవీ. మీరు కండిషన్స్ అప్లై సార్. ఆ మూవీ చూడటానికి వీళ్ళు వస్తున్నారు, ఆ మూవీ చూసి వెళ్లేదానికి బందోబస్తు ఇవ్వమన్నారు. దానికి 25 మంది అవసరం అనుకుని పోలీస్ డిపార్ట్మెంట్ భావించింది. అక్కడ నేనేమంటున్నా సార్, ఇక్కడ ఒక ముఖ్యమైన మాట, ఇక్కడ అల్లు అర్జున్ గారికి కానీ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ సినిమా యూనిట్ కానీ థియేటర్ యాజమాన్యాన్ని కానీ రోడ్ షో చేయి ర్యాలీలు తీయమని ఎవడు పర్మిషన్ ఇవ్వలేదు. గవర్నమెంట్ ఎట్లా బ్లేమ్ చేస్తారు? ఏసీపీ గారు మేము ఆ రోజే లెటర్ ఇచ్చాము, హీరోని అది కూడా ఇంకొక అడుగు ముందుకేసి మాట్లాడుకున్నాం. అట్లీస్ట్ మీరు అడిగింది దురుద్దేశం లేదు. దురుద్దేశాలు ఎక్కడ ఆపాదిస్తారు? అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో ఈ పొలిటికల్ గానీ దేనికి ఉంటది? అల్లు అర్జున్ ఆరోపణ వస్తుంది చెప్తా. ఒకటి, అల్లు అర్జున్ కాదు స్ట్రైట్ ఉందా? నో వే. చట్ట ప్రకారం ఏ నిబంధనలు అయితే ఉన్నాయో వాటి ప్రకారమే